హలో అండి. ఈరోజు మనం చికెన్ మంచూరియా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి మీడియం సైజులో కట్ చేసుకొని బోన్స్ లేకుండా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఒక 1 అవర్ పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ని మళ్ళొకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా విడివిడిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన మరో కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో కలిపి వేసుకోవాలి. ఇది కాస్త చిక్కపడిన తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకున్న సాసెస్లో సాల్ట్ ఉంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, మన చికెన్ మంచూరియా రెడీ.